పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ కార్యాలయంలో పాక సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, జనసేన పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్ పత్రికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాక సత్యనారాయణ బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మాట్లాడుతూ మద్యపాన నిషేధం పేరుతో జగన్ రెడ్డి 1,00,000 కోట్లు లూటీ చేశారు. కల్తీ మద్యంతో వేల మంది మహిళల మంగళసూత్రాలను తెంచిన వ్యక్తి జగన్ రెడ్డి. జే బ్రాండ్ల ద్వారా దోచుకున్న లక్షల కోట్ల డబ్బును కంటైనర్ల ద్వారా ఎన్నికలు వైసీపీ నాయకులు తరలించారు. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు చేపట్టారు. 2024లో క్రిసిల్ చేసిన సర్వే ప్రకారం ఏపీలో 34.5% మంది మద్యం సేవిస్తున్నారని తేలింది. 2021లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా ఏపీలో దాదాపు 31.4% మంది మద్యం సేవిస్తున్నారని స్పష్టమైంది. మద్యపాన నిషేధం పై హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నేటికి ఒక్క డీఅడిక్షన్ సెంటర్ని కూడా ప్రారంభించలేదు. 5 ఏళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిందే కానీ తగ్గిన దాఖలాలు లేవు. మద్యం మాఫియా ద్వారా జే గ్యాంగ్ 1,00,000 కోట్లను అప్పనంగా కొట్టేసింది. జగన్ రెడ్డి లక్షల కోట్లు అవినీతి చేయడం కోసం మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లను నిషేధించారని అన్నారు. నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి 2024 ఎన్నికల నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజానీకంలో ఆవిష్కరించేందుకు అనేక అంశాలు ఇప్పటికే సూచించడం జరిగింది. ఈరోజు 3 పార్టీల యొక్క సమన్వయ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మద్యపానానికి సంబంధించినటువంటి విషయమే ఈ యొక్క అంశాలన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి సందర్భంగా ఈ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం నుంచే ఆదాయం రావటం, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమాలు దాదాపుగా అన్నీ కూడా మద్యపానం మీద వచ్చేటటువంటి ఆదాయంతో అమలు చేయడం జరుగుతుందని వారు చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వం సంక్షేమం అనేటటువంటి దాన్ని అమలు చేయడానికి ప్రధానంగా ఎన్నుకున్నటువంటి అస్త్రం ఏంటంటే ఈ మద్యపానం. మద్యపానం అంటే ఇది ఏమీ కాదు, మరొకటి ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడి వారి యొక్క ఆరోగ్యాన్ని ఒక పక్కన క్షీణిస్తూ మరొక పక్క సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పి బాహాటంగా వారు తెలియజేయటం జరిగింది. ఈ విషయమే వాస్తవంగా వారు 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని, దశల వారీగా ఈ యొక్క మద్యపాన సేవనాన్ని తగ్గిస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా మహిళలకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి నిశ్చితంగా గమనించినట్టయితే ఆనాటికి ఉన్నటువంటి దానికంటే 10 రెట్లు ఆంధ్రప్రదేశ్ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా పూర్వం మద్యాన్ని కొనుగోలు చేసి దాని ద్వారా షాపులకి, రిటైల్ షాపులకి అందజేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం మొత్తం మద్యపానానికి సంబంధించి తయారు చేసే 6 బ్రేవరీస్ని కూడా ఆయన కుటుంబీకులకి, ఆయన బంధువులకి ఈ యొక్క మొత్తం ఈ మద్యాన్ని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా తీసుకుని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాని మీద సంపాదించేటటువంటి ప్రయత్నం వారు చేయటం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి మొలాసిస్ అంతా కూడా వాళ్ళు పర్చేస్ చేయటం, ఆ మొలాసిస్ని వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీలో తయారు చేయటం, ఆ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని వారి ప్రభుత్వం కొనుగోలు చేయటం, మళ్ళీ వారి ప్రభుత్వం దగ్గర నుంచి వారు నిర్వహించేటువంటి టెండర్ షాపులకి వెళ్ళడం. అంటే ఈ రూపాయి సామాన్య ప్రజానికి ఇచ్చేటటువంటి రూపాయి ఏదైతే ఉన్నదో ఇది ప్రత్యక్షంగా వాళ్ళకి అందజేస్తూ పరోక్షంగా వాళ్ళ వ్యక్తిగత ఖజానాలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈరోజు మద్యం ఒకసారి పరిశీలన చేసినట్టయితే సుమారు ₹3.25 కేవలం ఒక క్వార్టర్ బాటిల్కి తయారవడానికి అయ్యేటట్టు ఖర్చు. దాదాపుగా ₹1 నుంచి ₹1.50 దాకా ఆ బాటిల్కి అయ్యే ఖర్చు. ఒక ₹10 దానికి సంబంధించిన లేబులు, దానికి సంబంధించి సీల్కి సంబంధించి ₹1 వరసే ఒక ₹6.5-7 ఒక క్వార్టర్ బాటిల్ తయారైతే ఇవాళ మార్కెట్లో దాని విక్రయం ₹180.
రూపాయలు దాన్ని విక్రయించేటటువంటి పరిస్థితి ఉందంటే ఫ్యాక్టరీలో తయారయ్యేటటువంటి వస్తువుకి ప్రజలు వినియోగించుకునేటటువంటి మద్యపాన వినియోగించుకునేటటువంటి వారందరూ వినియోగించుకునే దానికి రేటు చూస్తే ఎన్ని వందల రెట్లు తేడా ఉందో మనందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి ఒక సర్వే ద్వారా దాదాపుగా 3వ వంతు ప్రజానికం అంతా కూడా ఈనాడు మద్యానికి బానిసలు చేసింది ఈ ప్రభుత్వం. యువతకి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా యువతన ప్రేరేపణ విపరీతంగా మద్యం వైపు మళ్ళేటటువంటి పరిస్థితి మనం ఒక సంస్థ తాజాగా 2019లో నిర్వహించినటువంటి సంస్థ ఒకటి చెప్పడం జరిగింది. అదే రకంగా మన 2020లో జాతీయ హెల్త్ సెంటర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి ఈ యొక్క మద్యపానం వల్ల. అనేక మంది మంగళసూత్రాలు మరి గృహిణుల యొక్క మంగళసూత్రాలు ఈ యొక్క మద్యపాన సేవనం వల్ల నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. డిటాక్సికేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఈ మద్యానికి అలవాటైనటువంటి వాళ్ళని జిల్లాకు వచ్చే డిటాక్సికేషన్ సెంటర్ అది ఉండే కొద్దీ మండల స్థాయికి తీసుకెళ్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈనాడు ఒక్క డిటాక్సికేషన్ సెంటర్ కూడా లేదు. సరికదా అసలు ఈ రాష్ట్రంలో నీళ్లు రాని ఊరు ఏదైనా ఉందేమో కానీ ఇల్లు ఉంది, కానీ మద్యం వెళ్ళనటువంటి సందు కానీ గొంతు కానీ లేనటువంటి పరిస్థితికి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. నర్సాపురం పార్లమెంటు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యొక్క తోడబుట్టులు అక్క చెల్లెలందరూ కూడా తాలిబుట్లు బలంగా ఉండాలంటే ఈ యొక్క మద్యపాన నిషేధం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఆ రోజు మహిళలందరినీ కూడా మోసం చేస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అతని యొక్క అనుచరగరం జేబేచ్ యొక్క ప్రధాన ఆదాయ మార్గంగా దీన్ని మలుచుకొని ప్రజలను ఏ విధంగా మోసం చేశాడు అనేది 5 ఏళ్ళు కూడా మనం చూసాం. కేవలం నాసిరకం మద్యం అమ్ముతూ వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క కనుసన్నల్లోని వారి యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఈ యొక్క మద్య విక్రయాలని వాళ్ళు సొంతంగా నిర్వహిస్తూ పక్క రాష్ట్రాల్లో దొరికేటటువంటి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో నిషేధించి వారి యొక్క సొంత బ్రాండ్లతోటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా క్షీణింపజేస్తున్నారో, వాళ్ళ యొక్క ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో కూడా మనం చూసాం. మన జిల్లాకు వచ్చినట్లయితే గోదావరికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన కాన్స్టిట్యున్సీలో మన ప్రజలందరూ కూడా మంచినీళ్ళ కోసం మనం తప్పిస్తూ ఉంటే సరైన మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. కానీ ప్రతి చోట కూడా మద్యం మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి, అది కూడా గత ప్రభుత్వం 60-70 రూపాయలు అమ్మేటటువంటి క్వార్టర్ని ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 రూపాయలు చేసి ఈ యొక్క పేద ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ యొక్క మద్యాన్ని అడ్డు పెట్టుకొని చిన్న చిన్న పాన్ షాపుల్లోని పచారీ కొట్టులో కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ రోజుల్లో కేవలం నగదు రూపంలో ఇప్పటి వరకు కూడా విక్రయించి ఆ యొక్క సొమ్మునంతా కూడా బ్లాక్ మనీ కింద చేసుకొని మళ్ళీ రేపు జరగబోయే ఎలక్షన్స్లో ప్రజలకు పంచి వాళ్ళ యొక్క ఓటుని కొనే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి 2024లో నేను 175కి 175 గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.